హాయ్ వ్యూయర్స్, టుడే మనం మే 10, 2025 కరెంట్ అఫైర్స్ మరియు మే 11, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన సివిల్ రిజిస్టర్ సిస్టమ్ రిపోర్ట్ 2021 ప్రకారం అయితే మనకి జనగణన విభాగం అలాగే మనకి పాపులేషన్ సెన్సస్ సంబంధించిన విభాగాలు కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటాయి. అదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కరోనా సమయంలో 2021లో దేశవ్యాప్తంగా 1.02 క్రోర్ మంది చనిపోయినట్టు ఈ నివేదిక పేర్కొంటుంది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 21.08 లక్షల మంది అధికంగా చనిపోయారు. సో ఇది అంతకుముందు సంవత్సరంతో పోల్చితే గ్రోత్ రేట్ వచ్చేసి 25.98% గ్రోత్ రేట్ ఉంది. ఈ సమయంలో తెలంగాణలో 31,298 మంది చనిపోయారు. అయితే ఇది దీనికి సంబంధించి ముందు ఇయర్తో పోలిస్తే 15.40% గ్రోత్ రేట్ కలిగి ఉంది. ఇది మనం 2021 సంబంధించి చూసుకోవాలి. దేశవ్యాప్తంగా గత 10 సంవత్సరాలు అంటే 2012 నుంచి 2021 మధ్య డేటాను గమనిస్తే మరణాల్లో అంటే ఎంతమంది చనిపోయారో దాంట్లో చూస్తే 0.84% to 9.93% వరకు ఈ పెరుగుదల నమోదైంది. అయితే ఈ 2021 ఇయర్ ఈ ఒక్క ఇయర్లోనే 25.98% గ్రోత్ రేట్ నమోదైందన్నమాట. ఇది నెక్స్ట్ చూసుకుంటే ఈ 2021లో మన నేషనల్ వైడ్గా చనిపోయిన వారిలో 60.8% పురుషులు గలరు, 39.2% ఉమెన్ గలరు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే దేశంలోనే మొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని గురుగ్రామ్, ఇది హర్యానాలో ఉంటుంది, ఇక్కడ జైన ఆచార్యుడు లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న అహింసా విశ్వభారతి కేంద్రం వారు దీనిని స్థాపించారు. దేశంలోనే మొదటి ప్రపంచ శాంతి కేంద్రం గురుగ్రామ్లో స్థాపించారు. అది జైన ఆచార్యుడు లోకేష్ గారు, ఆయన ఆధ్వర్యంలోని విశ్వభారతి కేంద్రం కూడా నడుస్తుంది. సో ఆయన సంబంధించి ఈ విశ్వభారతి కేంద్రం వారు దీన్ని స్థాపించారు. నెక్స్ట్ చూసుకుంటే దేశంలోనే తొలిసారిగా ప్రాజెక్ట్ డాల్ఫిన్లో భాగంగా నిర్వహించిన నదీ తీర డాల్ఫిన్ మొదటి జనాభా అంచనాల ప్రకారం గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదులతో కలిపి దేశంలో మొత్తం గల డాల్ఫిన్ల సంఖ్య 6,327. ఇది మొత్తం ఇండియాలో మొత్తం ఉన్న డాల్ఫిన్ సంఖ్య అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇదే కంటిన్యూషన్లో ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో రాష్ట్రాలని యూటీలని సివిల్ డిఫెన్స్ యాక్ట్ 1968లోని సెక్షన్ 11 వాడాలని సూచించిన కేంద్రం. సో ఇదేంటి సివిల్ డిఫెన్స్ యాక్ట్ 1968లోని సెక్షన్ 11 ఏంటిదంటే దీని ప్రకారం స్థానిక అధికారులకి అత్యవసర సమయంలో నిధులను ఉపయోగించే అధికారం ఉంటుంది. సో జనరల్గా అయితే ఒక ప్రాసెస్ నిధులను ఉపయోగించాలంటే గవర్నమెంట్ సంబంధించి ఒక ప్రాసెస్ ఫాలో కావాల్సి వస్తుంది. సో ఈ అత్యవసర సమయంలో మాత్రం డైరెక్ట్గా వీళ్ళకి అధికారాలు ఇచ్చేస్తారు లోకల్ ఆఫీసర్స్కి. అయితే ఈ అధికారాల వల్ల ప్రజల ఆస్తులని రక్షించడానికి అవసరమైన అత్యవసర చర్యలు తీసుకోవచ్చు అన్నట్టు. సో సడన్గా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు ఈ అత్యవసర అధికారాలను ఇస్తారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ వరల్డ్ వార్లో నాజీలను చిత్తుగా ఓడించినందుకు 80 years పూర్తయిన సందర్భంగా రష్యా మే 9న విజయోత్సవాలు నిర్వహించింది. సో మనకి జర్మనీకి చెందిన హిట్లర్ కామన్గా మొత్తం వరల్డ్లో యుద్ధాల సెకండ్ వరల్డ్ వార్ సమయంలో హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్గా ఉంటారు. ఆ సమయంలో ఆయన రష్యా సైడ్ ఈ నాజీ సైన్యాలను నడిపించడం, నాజీ సైన్యాలను రష్యా ఓడించడం. సో దానికి గుర్తుగా ఈ విజయోత్సవాలు నిర్వహిస్తారన్నమాట. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో భారీ సైనిక కవాతు జరిగింది. అయితే దీనికి సంబంధించి 27 దేశాల నేతలు హాజరయ్యారు. మన ఇండియా నుంచి వెళ్ళి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నమాట. నెక్స్ట్ చూస్తే మనకి గైనకాలజీ విభాగంలో 1000 రోబోటిక్ సర్జరీస్ పూర్తి చేసిన అపోలో హాస్పిటల్స్కి చెందిన
గైనకాలజీ రోబోటిక్ వైద్యురాలు డాక్టర్ రూమా సిన్హా. అయితే గైనకాలజీ విభాగంలో 1000 సర్జరీస్ పూర్తి చేసిన దేశంలోని తొలి మహిళా సర్జన్గా ఈమె రికార్డులోకి ఎక్కారు. సో ఈ గైనకాలజీ సంబంధించి 1000 రోబోటిక్ సర్జరీలు చేశారు. ఈమె ఫస్ట్ ఉమెన్ సర్జన్, ఇట్లా చేసిన ఫస్ట్ ఉమెన్ సర్జన్ మన ఇండియా టోటల్ 6 కంట్రీలో రూమా సిన్హా గారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి సమాచార హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్, దీనికి రాష్ట్ర ప్రధాన కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అయితే ఈయనతోటి మన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈ రాష్ట్ర ప్రధాన కమిషనర్ గారు 3 సంవత్సరాలు లేదా ఆయనకి 65 సంవత్సరాలు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్, ఇది 2025 ఇయర్ కొత్తగా రీసెంట్గా వచ్చింది. అయితే ఇది 2023 సంవత్సరానికి సంబంధించి నివేదికనిచ్చింది. ఓకేనా, 2023 సంబంధించింది ర్యాంకులను ఇచ్చిందన్నమాట. సో లాస్ట్ 2 ఇయర్స్ మనకు ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటుంది రిపోర్టు. ఓకే, కాకపోతే 2 ఇయర్స్ ముందు రిపోర్ట్ ఇస్తుంది. ఓకేనా. అయితే ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఏఐ. సో ఇది మనం ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే బెటర్. ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఏఐ. ఈ హెచ్డిఐ రిపోర్ట్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ని మనకి యుఎన్డిపి వారు ఇస్తారు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళు ఇస్తారన్నమాట. ఇప్పుడు ఈ రీసెంట్ రిపోర్ట్లో మనకి టాప్ ఉన్న కంట్రీస్ వచ్చేసి అంటే మానవాభివృద్ధి సూచిలో ప్రథమ స్థానంలో ఉన్న కంట్రీ ఐస్లాండ్, తర్వాత సెకండ్ నార్వే, తర్వాత స్విట్జర్లాండ్, తర్వాత డెన్మార్క్. సో లాస్ట్ ఇయర్లో వచ్చేసి స్విట్జర్లాండ్ అనేది టాప్లో ఉండే, ఈసారి ఐస్లాండ్ టాప్లోకి వచ్చింది. నెక్స్ట్ బాటమ్ కంట్రీస్ వచ్చేసి సౌత్ సుడాన్, సోమాలియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. సో ఇక్కడ మానవాభివృద్ధి సూచీలు ఇక్కడ చాలా తక్కువ ఉందన్నమాట. ఈ ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్లో ఎక్కువ ఉంది. అయితే ఇండియా ర్యాంక్ చూస్తే ఇండియా ర్యాంక్ వచ్చేసి 23 సంబంధించి 130 ఉంది. వాల్యూ వచ్చేసి 0.685 మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ ఉంది. అయితే ఇది 0 to 1 ఉంటుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వాల్యూ అనేది. అయితే దీని ప్రకారంగా చూస్తే మనము మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఇండియా ఉంది. 2022లో ఇచ్చిన రిపోర్ట్లో మన ర్యాంక్ 133 ఉంటే ఇప్పుడు 130 కంటే మనకు ర్యాంక్ అనేది బెటర్గా ఇంప్రూవ్మెంట్లో ఉంది 130. అలాగే హెచ్డిఐ వాల్యూ కూడా పెరిగింది, దాదాపు 0.009 పాయింట్స్ పెరిగింది. ఇవి మనకు హెచ్డిఐ వాల్యూ అనేది 3 అంశాల ఆధారంగా ఇస్తారు. ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవన ప్రమాణం, నెక్స్ట్ ఎడ్యుకేషన్ విద్య, నెక్స్ట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఫర్ క్యాపిటల్, ఇంకోటి తలసరి ఆదాయం. ఈ 3 అంశాల ఆధారంగా ఇస్తారు. సో వాటిలో పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇండియా ఏ లెవెల్లో ఉందో చెప్తున్నాయి ఇక్కడ. ఈ 23 రిపోర్ట్ ప్రకారం మనకు ఇండియాలో జీవన ప్రమాణం 72 ఇయర్స్ యావరేజ్గా మన సగటు భారతీయుడు బతుకుతున్నాడు. అయితే ఇది ఆల్ టైమ్ హైయెస్ట్, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది ఎక్కువ. ఓవరాల్గా చూసినా ఇది ఆల్ టైమ్ హైయెస్ట్. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, ఒక వ్యక్తి స్కూల్స్లో యావరేజ్ ఎన్ని ఇయర్స్ చదువుకుంటున్నాడంటే 12.95 ఇయర్స్ చదువుకుంటున్నాడు. అలాగే మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, సో యావరేజ్గా పాఠశాలకు ఎప్పుడు హాజరవుతున్నాడు అంటే ఏ ఇయర్ అతనికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాక హాజరవుతున్నాడు అంటే మినిమం 6.88 ఇయర్స్ అన్నమాట ఇది. అలాగే మనది గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఫర్ క్యాపిటల్, సో తలసరి ఆదాయం $9046.76 ఇండియాది. ఓకేనా, ఇవన్నమాట. ఈ 3 అంశాల్లో ఇండియా ఎంత ఉందనే మనం ఇక్కడ చర్చించినాం ఎలాబరేట్గా. ఇంకా దీని గురించి చూసుకుందాం. అయితే ఈ హెచ్డిఐలో భాగంగా యుఎన్డిపి వారు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఇస్తారు, లింగ అసమానత సూచి ఇస్తారు. అది మనకు ర్యాంక్ వచ్చేసి ఇండియా 2023లో 102 వచ్చింది. సో దానికంటే ముందు సంవత్సరం 108 ఉండే. అంటే మన ర్యాంక్ అనేది ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో బెటర్ అయింది. అయితే ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కూడా సేమ్ ఇంతకుముందు విద్య, జీవన ప్రమాణం మరియు పర్ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం ఇవే వాడతారు దానికి కూడా. ఇక్కడ మనం ఇంకొంచెం చూద్దాం. అసలు హెచ్డిఏ అంటే హెచ్డిఏ ఎవరు ఇస్తారు అంటే 1993 నుంచి వెళ్ళి యుఎన్డిపి వారు ఇస్తున్నారు దీన్ని యాక్చువల్గా హెచ్డిఐని మహబూబాల హక్ గారు మరియు అమర్త్య సేన్ వీళ్ళిద్దరు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. 1990లో దీన్ని అభివృద్ధి చేస్తే 1993 నుంచి వెళ్ళి మనకు యుఎన్డిపి వారు ఇస్తున్నారు.
అయితే 3 డైమెన్షన్స్ ఉన్నాయి దీనికి. ఒకటి ఈ 3 డైమెన్షన్లో ఒకటి లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, నాలెడ్జ్, ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇవన్నమాట. ఓకే, దీనికి సంబంధించి ఇండికేటర్స్ వచ్చేసి ఈ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ వచ్చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. ఈ నాలెడ్జ్లో 2 ఉంటాయి, 2A 2B, ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్, మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్. తర్వాత ఈ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో దీంట్లో ఒకటి ఏంటంటే GNA ఫర్ క్యాపిటల్, ఇంతకుముందు మనం చూసినాం కదా. సో డైమెన్షన్ ఇండెక్స్ వచ్చేసి అది మనం ఆల్రెడీ చూసినాం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, ఎడ్యుకేషన్ ఇండెక్స్, GNA ఇండెక్స్. సో ఇవన్నీ దీనికి సంబంధించినవి అన్నమాట. ఎడ్యుకేషన్లో ఎప్పుడైనా 2 ఉన్నాయి, ఇవి 2 చూసుకోవాలి. ఓకేనా. సో ఒక్కొక్క దానికి 1/3, 1/3, 1/3. సో దీనికి 1/3, దీనికి 1/3, దీనికి 1/3 అన్నమాట. ఇట్లా మూడికి ఇదేం దానికి 1/3 ఓవరాల్గా ఉంటుంది. ఇవి ఇట్లా మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి. మళ్ళీ ఇక్కడ ఇది ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఈ ఇంటర్నల్గా చూసుకుంటే 1/6, 1/6, మిగిలినవి 1/3, 1/3 అట్లా వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే మనకు కేటగిరీస్ వైజ్లో చూసుకుంటే HDI వాల్యూ 0 to 1 ఉంటుంది. ఈ 0 to 1 వాల్యూలో 0 to 0.549 వాల్యూ వచ్చిన వాటిని మనం ఈ HDI కేటగిరీలో మనకి 0 to 0.549 లో హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ కిందకి వస్తుంది. 0 to 550 to 0.699 ఇది మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. 0.700 to 0.799 ఇది హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ. మరియు 0.800 నుంచి వెళ్ళి మనకి వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీకి వస్తుంది. సో మన ఇండియా ఇక్కడ ఉంది. ఇక్కడ మన ఇండియా వచ్చేసి ఇక్కడ 0.685 మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో ఉందన్నమాట. 0.685 ఇక్కడ వస్తుంది, మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో మన ఇండియా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మే 11 సంబంధించి కరెంట్ అఫైర్స్. దీంట్లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం తాజాగా శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే 2019 to 21 లెక్కలు వెల్లడించింది. SRS 2019-21. అయితే దీంట్లో MMR మదర్ మోర్టాలిటీ రేట్, మాతృ మరణాలు, అయితే ఇది ప్రతి 1,00,000 ప్రసవాలకు వీటిని అంచనా వేస్తారు. ఇది ఎట్లా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెన్సీ సమయంలో కానీ, డెలివరీ సమయంలో కానీ, డెలివరీ తర్వాత 42 డేస్ లోపు చనిపోతే దానిని మాతృమరణాలుగా లెక్క వేస్తారు. ఇది ప్రతి 1,00,000 ఉమెన్స్కి ఎంతమంది అట్లా చనిపోతారని లెక్కేస్తారన్నమాట. ఓకే, అయితే దీంట్లో వచ్చేసి మనకి 2019-21 రిపోర్ట్ వచ్చింది. తెలంగాణ MMR వచ్చేసి 2018-20లో మనకి 43 ఉండే, బట్ ఇప్పుడు మనకు 45 అయింది, అంటే పెరిగిందన్నమాట. సో అప్పటికిప్పటికి మనకు MMR పెరిగింది. నెక్స్ట్ AP అయితే 45 నుంచి వెళ్ళి 46. సో ఇది కూడా పెరిగింది. సో పెరగొద్దు, యాక్చువల్గా తగ్గాలి, మాతృమరణాలు అనేది తగ్గాలి. అయితే ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే మనకి ఇండియా 93 ఉంది. అంతకుముందు 2014-16లో మన ఇండియా 130 ఉండేది. యాక్చువల్గా మనకు SDG ప్రకారం 2030 నాటికి 70కి తగ్గించడం మన లక్ష్యం. ఓకేనా. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఈ MMR తక్కువ గల టాప్ 3 స్టేట్స్ వచ్చేసి ఫస్ట్ కేరళ, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, 4th AP. అదే అధికంగా MMR ఉన్న స్టేట్స్ వచ్చేసి ఫస్ట్ మధ్యప్రదేశ్, తర్వాత అస్సాం, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత ఒడిశా. సో ఇక్కడ అధికంగా ఉన్నాయి, అక్కడ మన కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, APలో తక్కువ ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ తెలంగాణలోని మహిళా సంఘాలకి 20,069.80 కోట్లు రుణాలు బ్యాంకులు ఇచ్చాయన్నమాట. దాంట్లో 98.6% అమౌంట్ని బ్యాంకులకు మన తెలంగాణలోని SHGలు తిరిగి చెల్లించాయి. ఈ విధంగా రుణాల చెల్లింపులో దేశంలోనే మన తెలంగాణ స్వయం సహకార సహాయక బృందాలు అంటే SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటివి దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే ఈ శాతపరంగా చూసుకుంటే టాప్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఈ రుణాల చెల్లింపులో నిర్మల్ టాప్ ఉంది, తర్వాత రాజన్న సిరిసిల్ల, తర్వాత మేడ్చల్. సో నిర్మల్లో ఫర్ సపోజ్ రుణాలు తీసుకున్న దాంట్లో 99.90% అమౌంట్ రిటర్న్ చేసిరన్నమాట. సో అట్లా ఇవి టాప్ డిస్ట్రిక్ట్స్.
ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి కంటిన్యూషనల్లో జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యనిర్వాహక చైర్మన్గా నియమితులైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. అయితే ఈయనకు ముందు బిఆర్ గవాయి గారు ఉండేవారు. ఈ నియామకం ఎట్లుంటుందంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987లోని సెక్షన్ 3/2 క్లాస్ బి కింద దఖలు పడిన అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ సూర్యకాంత్ గారిని ఈ పదవిలో నియమించినట్టు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఈ లీగల్ సర్వీసెస్ సంబంధించి ఇది కేంద్ర న్యాయశాఖ కిందకు వస్తానన్నమాట. అయితే ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ అయిన న్యాయమూర్తిని ఈ పదవిలో నియమిస్తారు. సో ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఎవరైతే నెక్స్ట్ సీనియర్ న్యాయమూర్తి ఉంటారో ఆయన ఈ పదవిలో నియమిస్తారు. ఓకే. ఈ జస్టిస్ సూర్యకాంత్ గారు ఈయన హర్యానాకు చెందినవారు. అదన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.